ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా వైభవంగా మన పాఠశాలలో గరిమేకల్పల్లి పాఠశాలలో నిర్వహిస్తున్నాం. మనతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకుంటున్నారు. మరి మా తల్లిదండ్రుల యొక్క సహకారం ఏముంటుంది పాఠశాలలో అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అసలు తల్లిదండ్రుల పాత్ర ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఎందుకంటే సమాజం యొక్క భాగస్వామ్యం ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఈ యొక్క ప్రభుత్వము విద్యారంగాన్ని అభివృద్ధి చెందించాలంటే, విద్యారంగం అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా సమాజం యొక్క భాగస్వామ్యం చాలా అవసరమైనటువంటి సదుద్దేశంతో అయ్యో తీసు అయ్యో వీనికి రాగే చదువు చూడలాగబ్బా, ఎవరైనా వస్తే చదివిస్తున్నాంలే. అబ్బా అబ్బా వీడు కోట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని చాలా డైలాగ్ కొడుతున్నాడు. వీనికి కూడా రాదే చదువు, ఇవిడు ఎట్లబ్బా, ఎవరైనా వస్తే చదివిస్తున్నాంలే. శ్యాము శ్యాము ఏదో అయ్యో ఇంగ్లీష్ తెలుగు రాదే, ఇంగ్లీష్ అంటే వచ్చే మలయాళం తెలుగు రాదు. అబ్బా వీడు ఎవడో ఇంగ్లీష్ ఒకటే చదువుతాడే, ఇప్పుడు ఎట్లబ్బా, తెలంగాణ ఎవరో వస్తే చదివిస్తున్నాంలే. శ్యాము శ్యాము ఏదో అయ్యో ఇంగ్లీష్ తెలుగు రాదే, ఇంగ్లీష్ అంటే వచ్చే మలయాళం ఇంగ్లీష్ తెలుగు రాదు. అబ్బా వీడు ఎవడో ఇంగ్లీష్ ఒకటే చదువుతాడే, ఇప్పుడు ఎట్లబ్బా, తెలంగాణ ఎవరో వస్తే చదివిస్తున్నాంలే.
పోస్ట్ నుంచి వచ్చిందమ్మా, ఎన్నో తెలియలేదు. నీ డబ్బులు వస్తాయండి కదా నాన్న? అదే ఉందా అమ్మా? అవునా? మీకు చదువు ఎవరు నేర్పించిన? ఇందా నాన్న. బాగా చెప్పిస్తారు అంకుల్, అందుకని నేను నేర్చుకొని మీ పిల్లలకు చెప్పించిన అంకుల్. అయ్యో, నేను చాలా పెద్ద పొరపాటు చేసినానే. ఇన్నాళ్ళు ఇదే ఊర్లో ఉండి మా పిల్లలను చదివించలేకపోయానే. ఇప్పుడు ఎట్లబ్బా? పదా అమ్మా మీ నేను చాలా పెద్ద పొరపాటు చేసినానే. అయ్యో, చూడట్లబ్బా. పదమ్మా మీ టీచర్ దగ్గర పదాము. విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడునైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలిగించరని సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలు నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.